శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంబంధించి రీసెంట్గా మనకు ఓపెన్ బీఎడ్, ఓపెన్ పీజీ, ఓపెన్ డిప్లొమా కోర్సెస్తో పాటు అడిషనల్ బీఎడ్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఈ యొక్క యూనివర్సిటీ పరిధిలో ఓపెన్ బీఎడ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా, ఓపెన్ పీజీలో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా, లేదా ఓపెన్ డిప్లొమా కోర్సెస్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా, లేదా అడిషనల్ మెథడాలజీలో మీరు బీఎడ్ చేయాలన్నా కూడా మీకు ఇది సదవకాశం అనేది చెప్పొచ్చు. ఈ వీడియోలో మనం ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించి ఓపెన్ పీజీ అడ్మిషన్స్ కోసం కానీ, ఓపెన్ బీఎడ్ అడ్మిషన్స్ కోసం కానీ, అండ్ ఓపెన్ డిప్లొమా అడ్మిషన్స్ కోసం కానీ, లేదా అడిషనల్ బీఎడ్ అడ్మిషన్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ, మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఓపెన్ యూనివర్సిటీస్లో కానీ, లేదా డిస్టెన్స్ యూనివర్సిటీలో కానీ ఓపెన్ పీజీ, ఓపెన్ బీఎడ్, ఓపెన్ డిప్లొమా కోర్సెస్ ఎనీ కోర్సెస్లో జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు డెబైడీ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డెబైడీ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు డెబైడీ అయితే క్రియేట్ చేసుకోవాలి. డెబైడీ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మనం ఏబీసీ ఐడి లేదా ఆపార్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం ఆపార్ ఐడి క్రియేట్ చేసుకుంటే నెక్స్ట్ డెబైడీ అయితే క్రియేట్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది మేము ఫస్ట్ మీకు సంబంధించిన ఏబీసీ ఐడి లేదా ఆపార్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే వీడియో, అండ్ సేమ్ టైం మీకు సంబంధించిన డెబైడీ ఏ విధంగా క్రియేట్ చేయాలని ఆ వీడియోలో డీటెయిల్గా అయితే ఎలాబరేట్ చేయడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫస్ట్ ఆ వీడియో చూసి మీకు సంబంధించిన డెబైడీ అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ మీరు డెబైడీ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ వచ్చేసి పేమెంట్ పోర్టల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు పేమెంట్ పోర్టల్ అయితే ఉంది. ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పేమెంట్ పోర్టల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం లాగిన్ అవ్వడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనము శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి సంబంధించి ఓపెన్ బీఎడ్ కోసం కానీ, లేదా అడిషనల్ మెథడాలజీ కోసం కానీ, లేదా ఓపెన్ పీజీ, ఓపెన్ డిగ్రీ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి అప్లై చేసుకోవాలనుకునేవారు ఇక్కడ మీకు సంబంధించి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకునే క్యాండిడేట్స్ అయితే, అంటే ప్రీవియస్లో ఆల్రెడీ మీరు ఏదో ఒక కోర్స్ చేశారనుకుంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆల్రెడీ మేము ఎటువంటి కోర్సెస్ చేయలేదు, ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనే క్యాండిడేట్స్ ఇక్కడ క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే వారు క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు క్రియేట్ చేసి పెట్టుకున్న డెబైడీ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రజెంట్ మనం డెబైడీ క్రియేట్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. మీరు ఖచ్చితంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓపెన్ బీఎడ్ జాయిన్ అవ్వాలనుకున్నా, ఓపెన్ డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకున్నా, ఓపెన్ పీజీలో జాయిన్ అవ్వాలనుకున్నా, లేదా డిప్లొమా కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా డెబైడీ క్రియేట్ చేయడం అయితే మ్యాండేటరీ. డెబైడీ క్రియేట్ చేసుకుంటే ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. వన్స్ మనం నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయమంటుంది, మెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎలా ఉండాలంటే జస్ట్ లైక్ satya@123 అనే స్టైల్లో అయితే ఉండాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా మీకు ఏంటంటే ఆల్ క్యారెక్టర్స్ ఉండేటట్టుగా క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, నెంబర్స్ అనేది ఉండాలి. ఈ విధంగా మీరు పాస్వర్డ్ తెచ్చుకోవాలి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ దగ్గర అదే టైప్ చేయాలి, కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా అదే టైప్ చేయాలి. ఈ డీటెయిల్స్ అని ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ డెబైడీ అయితే క్రియేట్ చేసుకోవాలి. డెబైడీ ఏ విధంగా క్రియేట్ చేయాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీరు డెబైడీ క్రియేట్ చేసుకుంటారు. వన్స్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తాం. తర్వాత ఫస్ట్ నేమ్ టైప్ చేస్తాం, మీ లాస్ట్ నేమ్ టైప్ చేస్తాం, క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. జస్ట్ లైక్ satya@123 అనే స్టైల్లో ఉండాలి. అండ్ ఇక్కడ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగిందో ఆ మెయిల్ ఐడికి ఒక లింక్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. జస్ట్ మీరు మెయిల్ అనేది ఓపెన్ చేస్తే ఆ మెయిల్లో మీకు కన్ఫర్మేషన్ లింక్ అయితే ఉంటుంది. లింక్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. వన్స్ మీకు రిజిస్ట్రేషన్ అనేది యాక్టివేట్ అయినట్లయితే మీకు సంబంధించిన మెయిల్ ఐడి ద్వారా అండ్ మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఆ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ మీరు లాగిన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు మెయిల్ ఐడి ఓపెన్ చేసి మీకు వచ్చిన మెయిల్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే మాకు సంబంధించి మెయిల్ ఐడి ద్వారా యాక్టివేషన్ అయితే కంప్లీట్ అయింది. వన్స్ యాక్టివేషన్ అయితే కంప్లీట్ అయినట్టయితే సైన్ ఇన్ పైన క్లిక్ చేసి ప్రజెంట్ మన డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వడం కోసం మేము ఇక్కడ సైన్ ఇన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సైన్ ఇన్కి సంబంధించి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న మెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది. మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. మీరు కన్ఫర్మ్ చేసుకున్న మెయిల్ ఐడి అండ్ మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మీరు రికవరీ అయితే చేసుకోవచ్చు. బట్ ఇప్పుడే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి మీకు పాస్వర్డ్ అనేది గుర్తుంటుంది. డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వెల్కమ్ టు డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు ఆ యూనివర్సిటీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి. అవి కేర్ఫుల్గా అయితే రీడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ మీద క్లిక్ చేయాలి.
వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సో మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకునే కంటే ముందు మీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి. సో మీకు సంబంధించిన ఫస్ట్ నేమ్ అనేది, సర్ నేమ్ అనేది, లాస్ట్ నేమ్ అనే డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. బై డిఫాల్ట్గా మీకు సంబంధించిన మెయిల్ ఐడి అయితే వస్తుంది. మనం రిజిస్ట్రేషన్లో ఇచ్చాం కాబట్టి దాన్ని మీరు కరెక్షన్ చేసుకోలేరు. బట్ నేమ్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. మొబైల్ నెంబర్ని కూడా కరెక్షన్ చేసుకోలేము. ప్రజెంట్ మనం దేనికోసం అయితే అప్లై చేస్తున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ప్లీజ్ సెలెక్ట్ కోర్స్ టైప్ అనేది ఉంటుంది. కోర్స్ టైప్లో వచ్చేసి ఏంటంటే మనకు డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఏ కోర్స్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నామో దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు బీఎడ్కి అప్లై చేయాలంటేనేమో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ మీరు బీఎడ్కి అప్లై చేస్తున్నారనుకుంటే, లేదు మీరు అడిషనల్ మెథడాలజీ, థర్డ్ మెథడాలజీ కోసం అప్లై చేస్తున్నారనుకుంటే బీఎడ్కి సంబంధించి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. పీజీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి లైక్ ఎంకమ్ కానీ, ఎంఎస్సీకి సంబంధించి కానీ, అండ్ మ్యూజికల్ కోర్సెస్ కానీ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. వాటికి అప్లై చేయాలంటే థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ 3 వాటికి సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. జస్ట్ మీకు సంబంధించిన అదర్ థింగ్స్ అయితే రావడం జరుగుతుంది. మేము ఇక్కడ వచ్చేసి బీఎడ్కి అయితే అప్లై చేస్తున్నాం కాబట్టి బీఎడ్ క్లిక్ చేస్తున్నాము. బట్ మీరు అదర్ కోర్సెస్ అనుకుంటే అదర్ కోర్సెస్ సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం సెలెక్ట్ చేయగానే మనకు కోర్స్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో పేమెంట్ చేసేటప్పుడు మనం కేర్ఫుల్గా చేయాలి. ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో పేమెంట్ సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. పేమెంట్ చేయడం కంటే ముందు ఫస్ట్ మీరు క్యాండిడేట్ నేమ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా, యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం అండ్ మీకు సర్టిఫికేట్ ప్రకారం ఉందా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీరు ఏ కోర్సుకు పేమెంట్ చేస్తున్నారని కూడా క్లియర్ తెలుసుకోవాలి. బీఎడ్కి చేస్తున్నారా, అడిషనల్ మెథడాలజీ చేస్తున్నారా, పీజీకి చేస్తున్నారా తెలుసుకోవాలి. సో ఆ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పేమెంట్ పైన క్లిక్ చేయాలి. పేమెంట్లో కూడా సో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు కంఫర్టబుల్ ఉన్న పేమెంట్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయడానికి అవకాశం ఇచ్చారు. యూపీఐ ద్వారా పే చేయడానికి ఇచ్చారు. భీమ్ యాప్ ద్వారా పే చేయడానికి కూడా ఇచ్చారు. సో మీరు దేని ద్వారా పే చేస్తున్నా కూడా పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిప్రెస్ చేయడం కానీ, పేజ్ బ్యాక్ చేసినట్లయితే అమౌంట్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. మేము యూపీఐ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. వన్స్ యూపీఐ సెలెక్ట్ చేసి కానీ యూపీఐలో మీరు క్యూఆర్ ద్వారా పే చేస్తారా లేకపోతే డైరెక్ట్గా యాప్ ద్వారా పే చేస్తారని అడుగుతుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్ యాప్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ యాప్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, పేమెంట్ అనేది కొంచెం ఈజీగా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ పే బై యాప్ అనేది క్లిక్ చేయగానే మీకు సంబంధించి మొబైల్లో ఉన్న డిఫరెంట్ యాప్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, అదర్ పేలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా మీరు పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిప్రెస్ చేయడం కానీ, పేజ్ బ్యాక్ చేసినట్లయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ వచ్చేసి మేము ఫోన్పే ద్వారా అయితే చేస్తున్నాము. జస్ట్ ఇక్కడ అమౌంట్ అయితే చూడొచ్చు మనం. ఆ తర్వాత పే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీకు సంబంధించి ఫోన్పేకి సంబంధించిన పాస్వర్డ్ వాటెవర్ ఏవైతే ఉంటాయో అవి కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. సో ఇది స్క్రీన్ రికార్డ్ అయితే కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే సో బై డిఫాల్ట్గా స్క్రీన్ రికార్డ్ అవ్వదు మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా పే చేసినట్టయితే. కాబట్టి మీరు పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే పే చేయండి. సో ఇక్కడ మనకు దానికి సంబంధించిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. తర్వాత పే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పే పైన క్లిక్ చేయగానే పేమెంట్ అయితే సక్సెస్ అయితే ఈ విధంగా పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చూపించడం జరుగుతుంది. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మనం వెయిట్ చేయాలి. మీకు సంబంధించి వెబ్సైట్లో కూడా అప్డేట్ అయితే అవ్వాలి. జస్ట్ ఫోన్పే, గూగుల్ పేలో పేమెంట్ సక్సెస్ అయితే సరిపోదు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేస్తున్న దాని గురించి కూడా సక్సెస్ అవ్వాలి. పేమెంట్ సక్సెస్ అయితే యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్ అని ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. వన్స్ ఈ విధంగా వస్తేనే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పేమెంట్ అయితే కంప్లీట్ అయినట్టుగా కన్సిడర్ చేయాలి. వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయితే ఈ విధంగా రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్ అని చెప్పేసి. ఆ తర్వాత మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఆ థింగ్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్గా సక్సెస్ అయినట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు యాక్సెస్ స్టూడెంట్ పోర్టల్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే మనకు సంబంధించిన మళ్ళీ మెయిన్ వెబ్సైట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ వన్స్ మనకు సంబంధించిన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టయితే నెక్స్ట్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అంటుంది. తర్వాత వచ్చేసి యూ హ్యావ్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ పేడ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటుంది. ప్లీజ్ చెక్ ది స్టూడెంట్ ప్రొఫైల్ అండ్ ఫిల్ ది అప్లికేషన్ ఫామ్ మ్యాండేటెడ్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ప్రజెంట్ పే చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో లైక్ ఓపెన్ పీజీ కోసం పే చేశారా లేకపోతే ఓపెన్ బీఎడ్ కోసం పే చేశారా లేదా అడిషనల్ మెథడాలజీ కోసం పే చేశారా అనే దాన్ని బట్టి మీరు డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రజెంట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. పేమెంట్ కూడా చేయడం కంప్లీట్ అయింది. ఈ విధంగా మీకు సంబంధించిన పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం స్టూడెంట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన ఆల్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాలి. లైక్ మీకు సంబంధించిన ఎస్ఎస్సీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, లేదా మీరు బీఎడ్ చేసినట్టయితే బీఎడ్లో ఏమేమి చేశారు, అడిషనల్ మెథడాలజీకి ఏం అప్లై చేస్తున్నారు, ఒకవేళ ఓపెన్ బీఎడ్ చేస్తున్నట్టయితే మీకు సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ వాటెవర్ ఆల్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయాలి. ఇక్కడ మనం స్టూడెంట్ ప్రొఫైల్ ఏ విధంగా అప్డేట్ చేయాలని డీటెయిల్గా తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం స్టూడెంట్ ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాప్లో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఇక్కడ బై డిఫాల్ట్గా క్యాండిడేట్ సంబంధించిన నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత మీకు సంబంధించిన సో క్యాండిడేట్ యొక్క లాస్ట్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. యాజ్ పర్ సర్టిఫికేట్ ప్రకారం మీకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం కరెక్టా కాదని అయితే వెరిఫై చేసుకోవాలి. సో ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే ఇప్పుడు కూడా కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎటువంటి మిస్టేక్స్ లేవనుకుంటే మీరు మూవ్ ఆన్ అయితే కావచ్చు. తర్వాత మనం ఆల్రెడీ డెబైడ్ ఇచ్చాం కాబట్టి డెబైడ్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ఈ థింగ్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి.
వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో నెక్స్ట్ మనకు సంబంధించి ఏంటంటే ఇక్కడ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీకు సంబంధించిన ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ మీ యొక్క 10th క్లాస్ మెమోలో కానీ ఇంటర్మీడియట్ మెమోలో కానీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ లేకపోతే వాళ్ళకి సంబంధించిన అదర్ రిలవెంట్ ఈక్వాలెంట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్లయితే మొబైల్ నెంబర్ని అయితే అప్డేట్ చేయాలి. తర్వాత వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. కంప్లీట్గా మీకు సంబంధించిన ఓన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని స్క్రీన్ అని స్క్రోల్ చేస్తే ఇఫ్ మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటారు. మెయిల్ ఐడి అనేది బై డిఫాల్ట్గా వస్తుంది, దాన్ని చేంజ్ చేసుకోలేము. తర్వాత మీకు సంబంధించిన మ్యారిటల్ స్టేటస్ అయితే వస్తుంది. మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్కి సంబంధించి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకైతే దానికి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. ఇఫ్ నాట్ అప్లికేబుల్ అనే ఆప్షన్ కూడా ఉంది, మీరు నాట్ అప్లికేబుల్ కూడా పెట్టుకోవచ్చు ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే టైప్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం కానీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేసి మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో ఇచ్చిన ఆప్షన్స్లోకి వెళ్ళి మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీలో వచ్చేసి క్వైరీ చేస్తారు. కేటగిరీ అనేది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే డైరెక్ట్గా దీన్ని పెట్టుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మీరు బీసీ స్టూడెంట్స్ అయినట్లయితే బీసీఏలో ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా ఓబీసీ అనేది సెలెక్ట్ చేయాలి. సో ఓబీసీ తర్వాత మీరు జనరల్ కేటగిరీ ఓసీ స్టూడెంట్స్ అయితే జనరల్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సోషల్ కేటగిరీలో వచ్చేసి ఏంటంటే ఓసీ అయితే ఓసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ అని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మీరు బీసీ స్టూడెంట్స్ అయితే బీసీలో దట్ ఈస్ ఓబీసీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బీసీ స్టూడెంట్స్ అయితే అదర్ రిలవెంట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి ఇచ్చిన తర్వాత మీ రిలీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు సంబంధించిన రీజియన్ ఏదైతే ఉంటుందో అది మీరు తెలంగాణ స్టూడెంట్సా, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్సా, నాన్ లోకల్ అనేది. సో మెనీ హస్బెండ్స్ క్వైరీ చేస్తారు తెలంగాణ స్టూడెంట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చా అని. తెలంగాణ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు లైవ్ ప్రూఫ్ కాబట్టి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయితే తెలంగాణకి ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ మీకు సంబంధించి వెదర్ ది లెర్నర్ ఆర్ ఎంప్లాయ్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఆప్షన్ అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు సో ఎంప్లాయ్ అయినట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ వచ్చేసి ఎంప్లాయ్ అయినట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఐ మీన్ ఇన్ సర్వీస్ టీచర్స్ అయినా లేదా మీరు ఇప్పుడు పీజీ చేస్తున్నా, అడిషనల్ మెథడాలజీ చేస్తున్నా, వాట్ ఎవర్ మీరు సర్వీస్లో ఉన్న వాళ్ళైతే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సర్వీస్లో లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు సంబంధించి స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉన్నట్టయితే లైక్ పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అలాంటివి ఉంటే ఇక్కడ దాంట్లో టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఇచ్చారు, దాంట్లో టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనం వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేయాలి. తర్వాత సెలెక్ట్ సెంటర్ ఫర్ అడ్మిషన్ అయితే ఉంటుంది. మీరు ఏ సెంటర్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. మీకు సంబంధించిన అడ్మిషన్ సెంటర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇఫ్ పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటర్ కార్డ్ ఉంటే ఓటర్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత కోర్సు టైప్ అనేది మీరు ఏ కోర్సుకి అప్లై చేస్తున్నారని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం వచ్చేసి మనకు సంబంధించిన కోర్స్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి మీకు సంబంధించి కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఒక కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అడ్మిషన్ టు ది సెలెక్టెడ్ కాలేజ్ అని చెప్పేసి శ్రీ పద్మావతి అనేది అయితే సెలెక్ట్ చేశాను. వన్స్ మనం సెలెక్ట్ చేయగానే ఈ డీటెయిల్స్ అయితే మనకి ఎనేబుల్ కావడం జరుగుతుంది. కోర్సు టైప్ అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అనేది కోర్స్ టైప్లో మీరు పీజీ కోసం అప్లై చేస్తున్నారా, డిప్లొమా కోసం అప్లై చేస్తున్నారా, బీఈడీలో అడిషనల్ మెథడ్ కోసం అప్లై చేస్తున్నారా, అలా రిలవెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. తర్వాత ఇక్కడ మోడ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఆన్లైన్లో ఆ కోర్స్ అవైలబుల్ ఉంటే ఆన్లైన్ ఉంటుంది, ఓపెన్లో అవైలబుల్ ఉంటే ఓపెన్లో ఉంటుంది. సో కొన్ని కోర్సెస్ ఆన్లైన్ అండ్ ఓపెన్లో అవైలబుల్ ఉంటాయి, కొన్ని కోర్సెస్ మాత్రం ఓన్లీ ఓపెన్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. మీరు ఎలా అయితే చేయాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లొకాలిటీ అయితే ఉంటుంది. మీకు సంబంధించిన లొకాలిటీ, మీకు సంబంధించిన ఏరియా అనేది రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అనేది ఇవ్వాలి. నేషనాలిటీ అనేది ఉంటుంది. నేషనాలిటీ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇండియన్. ఇఫ్ అదర్స్ అయితే నాట్ ఎలిజిబుల్, క్లియర్గా చెప్పాలి అంటే సో మీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. కంట్రీ రెసిడెన్స్ అనేది ఇఫ్ అదర్స్ అయినట్టయితే కంట్రీ రెసిడెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అకాడమిక్ రికార్డ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు సంబంధించి టోటల్గా మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో 9th క్లాస్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. 9th క్లాస్కి సంబంధించి ఫస్ట్ ఇక్కడ మనకు స్టడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, మీరు ఫుల్గా చూడవచ్చు. ఇక్కడ స్టడీడ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది 9th క్లాస్ అనేది ఏ స్కూల్లో చేశారు అనేది మీరు ఇక్కడ టెక్స్ట్ రూపంలో టైప్ చేయాలి. ఏ ప్లేస్లో చేశారు అనేది ఇక్కడ టెక్స్ట్ రూపంలో టైప్ చేయాలి. ఏ బోర్డు పరిధిలో చేశారు అనేది ఇక్కడ టెక్స్ట్ రూపంలో టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ అనేది నేను జెడ్పీహెచ్ఎస్లో చేశానంటే జెడ్పీహెచ్ఎస్ అని టైప్ చేయాలి. ప్లేస్ వచ్చేసి మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి అండ్ ప్లేస్ విలేజ్ ఆ పర్టికులర్ ప్లేస్ నేమ్ అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే టైప్ చేయాలి. స్కూల్ ఉండే డిస్ట్రిక్ట్ అండ్ స్కూల్ ఉండే నేమ్. తర్వాత వచ్చేసి ఇక్కడ బోర్డు అనేది టైప్ చేయాలి. తర్వాత పీరియడ్ ఆఫ్ ది స్టడీ ఏ పీరియడ్లో చేశారు మీరు. 10th క్లాస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 2012 to 2000 సో 2013 అనుకుందాం. 9th క్లాస్ అనేది 12 to 13 అనుకుందాం. మీకు 12 to 13 అనేది ఇందులో టైప్ చేయాలి. తర్వాత మీకు క్లాస్ పర్సంటేజ్ అనేది టైప్ చేయాలి. సో మనకు 9th క్లాస్కి ఎటువంటి పర్సంటేజ్ ఉండదు కాబట్టి సో ఒకవేళ పర్సంటేజ్ ఎంటర్ చేస్తామనుకుంటే ఒక 80% అలా మెన్షన్ చేయొచ్చు మీరు. తర్వాత ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ అనేది కూడా మెన్షన్ చేయాలి. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 9th క్లాస్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసి సేమ్ యాస్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. 10th క్లాస్ ఏ ఇన్స్టిట్యూట్లో చేశారు అండ్ ఏ ప్లేస్లో చేశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పైన కాలమ్స్ ప్రకారం అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం వెళ్ళినట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ కానీ, డిస్ట్రిక్ట్ కానీ, ప్లేస్ ఆఫ్ బోర్డు కానీ, ఆల్ థింగ్స్ అనేది అలా ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ మీకు సంబంధించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో టీటీసీ అనేది దాని డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డిగ్రీ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు పీజీ ఉన్నట్టయితే పీజీ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఇవ్వడం కంప్లీట్
అయిన తర్వాత సో ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ స్టడీ ఇన్ ది గ్రాడ్యుయేషన్ పార్ట్ 2 అని సంబంధించి పార్ట్ 1కి సంబంధించి సో మీకు సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ బీజెడ్సీ స్టూడెంట్స్ అనుకుందాం, డిగ్రీలో బీఎస్సీ బీజెడ్సీ స్టూడెంట్స్ అనుకున్నట్టయితే దానికి సంబంధించి పార్ట్ 2లో ఉన్న సో దానికి సంబంధించిన పార్ట్ 2లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. పార్ట్ 1లో వచ్చేసి లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, తెలుగు అండ్ ఇంగ్లీష్ కానీ లేదా హిందీ అండ్ సాంస్క్రిట్ లైక్ అలా మనకు ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ కానీ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ కానీ అలా ఏవైతే ఉంటాయో మీకు లాంగ్వేజెస్ అనేది అవి టైప్ చేయాలి. సెకండ్ పార్ట్ 1లో వచ్చేసి పార్ట్ 2లో ఎంటర్ చేయాలి అండ్ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ వెదర్ క్వాలిఫికేషన్ సంబంధించి వెదర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాస్డ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకే అటెంప్ట్లో పాస్ అయితేనే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వాలి. నో ఆప్షన్ ఇచ్చినట్టయితే ఎన్ని సప్లీలు రాశారనేది కూడా అడుగుతారు. మీకు సంబంధించిన డిగ్రీ అనేది ఒకటేసారి పాస్ అయ్యారా, ఒకటే అటెంప్ట్లో పాస్ అయ్యారా, మల్టిపుల్ అటెంప్ట్లో పాస్ అయ్యారా అనేది అడుగుతుంది. సో మీరు ఒకవేళ బ్యాక్లాగ్స్ ద్వారా మల్టిపుల్ అటెంప్ట్స్లో పాస్ అయితే ఎన్ని అటెంప్ట్స్లో పాస్ అయ్యారనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ ఇవ్వాలి, మార్క్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెదర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ రిలేటెడ్ కూడా ఇస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకటే అటెంప్ట్లో పాస్ అయితే ఎస్సీసీ సరిపోతుంది. ఒకవేళ పాస్ కాలేదనుకోండి నో ఆప్షన్ ఇచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పర్సంటేజ్ కూడా ఇవ్వాలి. ఇఫ్ ఒకవేళ పీజీలో ఏమైనా స్పెషలైజేషన్స్ ఉంటే వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. పీజీలో మీకు ఏమైనా స్పెషలైజేషన్స్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. అండ్ ఎన్సిటీ రికగ్నైజ్డ్ ఫేస్ టు ఫేస్ మోడ్ చేశారా లేదా అని అయితే అడుగుతారు. ఇక్కడ దట్ ఈస్ డైట్ అనేది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది మీరు ఫేస్ టు ఫేస్ మోడ్లో చేశారా లేదా అని అడుగుతారు. చేస్తే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. చేయని వారికి నాట్ ఎలిజిబుల్ యాక్చువల్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం, చేసిన వాళ్ళు ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆర్ యూ వర్కింగ్ టీచర్ అనేది అడుగుతారు. మీరు ఒకవేళ వర్కింగ్ టీచర్ అయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఎస్ ఆప్షన్ ఇస్తే దానికి సంబంధించి మీరు డేట్ ఆఫ్ ద జాయినింగ్ థింగ్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ డేట్లో చేశారు అది అనేది. తర్వాత మీకు సంబంధించిన గివింగ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో 7th July 2026 యాజ్ ఆన్ ఈ డేట్ వరకు మీ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి వెదర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇఫ్ యూఆర్ స్కూల్ మేనేజ్మెంట్ వర్కింగ్ అనేది సో ఇక్కడ గవర్నమెంట్ టీచర్వా, లోకల్ బాడీస్ టీచర్వా, ప్రైవేట్ టీచర్వా, ఎయిడెడ్ టీచర్వా, అన్రికగ్నైజ్డ్ టీచర్వా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్ సర్వీస్ టీచర్స్ అంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రైవేట్ టీచర్ అయినా, ప్రైవేట్ ఎయిడెడ్ టీచర్ అయినా, అన్రికగ్నైజ్డ్ టీచర్ అయినా పెట్టుకోవచ్చు. జనరల్గా మీరు లోకల్ బాడీస్ కానీ గవర్నమెంట్ టీచర్స్ కానీ అయ్యి ఉంటారు, మీరు ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు సంబంధించిన అడ్మిషన్ అనేది మీరు ఏ మెథడ్లో తీసుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు బీఎడ్ అనేది ఏ మెథడ్లో తీసుకోవాలనుకుంటున్నారు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ బీఎడ్లో ఏ మెథడ్లో తీసుకుంటాం అనేది ఎలా తెలుస్తుంది అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఎవరు తీసుకుంటారంటే డిగ్రీలో మీరు ఎంపీసీ కంప్లీట్ చేసినట్టయితే ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీకు మ్యాథ్స్ ఉన్నట్టయితే డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మీరు మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు. లేదా మీరు బీఈ బీటెక్ స్టూడెంట్స్ అనుకుందాం, బీఈ బీటెక్ స్టూడెంట్స్ అయితే మీకు మ్యాథ్స్ అనేది కనుక మీ బీటెక్లో ఉన్నా బీఈలో ఉన్నా కూడా మీరు మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా తీసుకోవచ్చు. లేదు డిగ్రీలో మీరు ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉన్న స్టూడెంట్స్ అనుకుంటే ఫిజిక్స్, ఎంఎస్సీ మ్యాథ్ దట్ ఈస్ ఎంపీసీ, డిగ్రీ ఎంపీసీ కానీ ఎంపీసీఎస్ కానీ లేదా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బీఈ బీటెక్లో ఫిజిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళు కానీ బీజెడ్సీలో కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్న ఫిజిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నా కూడా మీరు ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. డిగ్రీలో మీకు మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటే మ్యాథ్స్ తీసుకోవచ్చు. డిగ్రీలో మీకు కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటే ఫిజిక్స్ తీసుకోవచ్చు. డిగ్రీలో మీకు బాటనీ కానీ, జువాలజీ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్ ఏమైనా ఉన్నట్టయితే మీరు ఇక్కడ బయాలజికల్ సైన్స్ అయితే తీసుకోవచ్చు. జనరల్గా బీజెడ్సీ స్టూడెంట్స్ వచ్చేసి బయాలజికల్ సైన్స్ తీసుకుంటారు. బీఏ, బీకామ్, బీబీఏ స్టూడెంట్స్, బీబీఎం స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇఫ్ మీరు డిగ్రీలో ఇక్కడ సోషల్ స్టడీస్ అయితే తీసుకుంటారు. ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది ఎవరు తీసుకుంటారంటే మీరు ఒకవేళ లిటరేచర్ చేసిన వాళ్ళు అయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు తీసుకుంటారు. లేదా సో మీరు ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్ లాంటివి చేసి ఉంటే అవి తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి సోషల్ సైన్స్ స్టూడెంట్స్ అంటే సోషల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనం ఏ డాక్యుమెంట్స్ అనేది మనకు కావాల్సి ఉంటుందనే లిస్ట్ అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్ఎస్సీ డాక్యుమెంట్ కావాలి, స్టడీ సర్టిఫికేట్స్ అనేది లాస్ట్ 7 years కావాలి, ఫ్రమ్ డిగ్రీ టు డౌన్ అనేది, తర్వాత నేటివ్ రెసిడెంట్ ప్లేస్ కావాలి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావాలి, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావాలి, డిగ్రీ మార్క్స్ షీట్ కావాలి, టీటీసీ అండ్ దానికి సంబంధించిన రికగ్నైజ్డ్ అవి కావాలి. సో బీఈడీ సర్టిఫికేట్ ఇఫ్ అడిషనల్ మెథడాలజీ ఎవరైనా అడిషనల్ మెథడాలజీ అప్లై చేస్తే బీఈడీ సర్టిఫికేట్స్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కావాల్సి ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ కావాల్సి ఉంటుంది, సర్వీస్ సర్టిఫికేట్ అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇఫ్ మీరు ఒకవేళ గవర్నమెంట్ టీచర్స్ అయినట్టయితే అది కావాల్సి ఉంటుంది ఓన్లీ బీఈడీ స్టూడెంట్స్కి. అండ్ అడిషనల్ మెథడాలజీకి అప్లై చేసేవారు కూడా ఇఫ్ మీరు అడిషనల్ మెథడాలజీకి అప్లై చేస్తే దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇవ్వాల్సి ఉంటుంది, సర్వీస్ కాపీ ఇవన్నీ. ఈ డీటెయిల్స్ అన్ని మనం స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ఫోటోని సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ అప్లోడ్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ ఫోటో ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. ఇలా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత సేవ్ పైన క్లిక్ చేయాలి. డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన స్టూడెంట్ ప్రొఫైల్ కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ప్రొఫైల్ అనేది సేవ్ అయితే మనం అడ్మిషన్ కోసం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయ్యి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ మీ డీటెయిల్స్ అన్ని సేవ్ అయిన తర్వాత మళ్ళీ మనం సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. వన్స్ మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టయితే ఈ విధంగా నెక్స్ట్ మీకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే జనరేట్ అవుతుంది. సో మనం ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసి అయితే పెట్టుకోవాలి. ప్రింట్ తీసుకోవడంతోనే సరిపోదు. సో ప్రింట్ తీసుకున్న తర్వాత మీకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ని అండ్ సేమ్ టైం ఆల్ జిరాక్స్ సెట్ ఏదైతే ఉంటుందో మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డీటెయిల్స్తో కూడిన ఆల్ జిరాక్స్ సెట్ అనేది అటాచ్ చేసి సో మనం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి పోస్టల్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. పోస్టల్ ద్వారా పంపించడానికి కూడా మనకు లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. సో ఆ డేట్ లోపు మనం పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ మనం పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అని మీరు క్వైరీ చేసినట్లయితే సో ఇక్కడ ఇచ్చిన అటాచ్మెంట్స్ అన్ని మనం అటాచ్ చేసి అయితే పంపించాలి. ఫస్ట్ మీకు ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ 7 years బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ 7 years మీన్స్ మనం ఇప్పుడు బీఎడ్కి అప్లై చేస్తున్నట్టయితే సో మనకు సంబంధించిన డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th క్లాస్, 9th క్లాస్ వరకు మీ యొక్క ఆల్ బోనఫైడ్స్ అనేది ఆర్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అనేది మనం దానికి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించి నేటివ్ ఆర్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది ఇఫ్ అప్లికేబుల్. తర్వాత ఇంటర్మీడియట్ మెమో కావాల్సి ఉంటుంది. డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ మీకు పీజీ కూడా ఉన్నట్లయితే పీజీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన డిగ్రీ మార్క్ లిస్ట్, పీజీ మార్క్ లిస్ట్ అనేది కావాల్సి ఉంటుంది ఇఫ్ మీకు ఉన్నట్లయితే. తర్వాత టీటీసీ ఆర్ డైట్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెమో అయితే కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బీఈడీ అడిషనల్ మెథడాలజీకి అప్లై చేస్తున్నట్టయితే బీఈడీ అడిషనల్ మెథడాలజీకి అప్లై చేస్తున్న స్టూడెంట్స్ అయితే బీఈడీ మెమో కూడా కావాల్సి ఉంటుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి అనేది అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో వాటికి సంబంధించిన జిరాక్స్ సెట్ ఉండాలి. ఇక్కడ పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి అనేది ఉండాలి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది సో ఇక్కడ ఒకటైతే మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసి సర్వీస్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేశారు. ఇఫ్ మీరు టీచర్ అయినట్లయితే ఆల్రెడీ ఎస్జిటి టీచర్ అయినా లేదా వర్కింగ్ అదర్ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళైనా మీకు సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సేమ్ టైం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీకు సంబంధించిన కన్సర్న్ అథారిటీ నుంచి తీసుకోవాలి. దట్ ఈజ్ ఎంఈఓ నుంచి కానీ డిఈఓ నుంచి కానీ తీసుకోవాల్సి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి. తర్వాత ఇక్కడ సర్వీస్ రిజిస్టర్ కాపీ అనేది ఇఫ్ మీరు ఒకవేళ ఇన్ సర్వీస్ టీచర్ అయినట్టయితే సర్వీస్ రిజిస్టర్ కాపీ కూడా కావాల్సి ఉంటుంది. ఇలా ఆల్ డాక్యుమెంట్స్ అనేది మనము అటాచ్ చేసి సో వాళ్ళకి పోస్టల్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. వన్స్ మీకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ మనం చెప్పుకున్న ఆల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అప్లికేషన్ ఫాము, జిరాక్స్తో పాటు ఈ ఆల్ థింగ్స్ కూడా మనం జిరాక్స్ అనేది తీసి దానికి అటాచ్ చేసి వాళ్ళకు పోస్టల్ ద్వారా పంపించినట్టయితే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని ఆఫ్టర్ దట్ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ సీట్ అలాట్మెంట్ వచ్చినట్టుగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీకు సీట్ అలాట్ అయిన తర్వాత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ కోర్సును బట్టి మీరు ఓపెన్ బీఎడ్కి అప్లై చేస్తే ఓపెన్ బీఎడ్కి సంబంధించిన పీ ఎంత ఉంటే అంత పే చేయాలి. ఓపెన్ డిగ్రీకి అప్లై చేస్తే ఓపెన్ డిగ్రీకి సంబంధించిన పే చేయాలి. ఒకవేళ అడిషనల్ మెథడాలజీకి అప్లై చేస్తే అడిషనల్ మెథడాలజీకి సంబంధించిన పే చేయాలి. లేదా మీరు మనకు అడిషనల్ మెథడాలజీ కాకుండా సో డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, పీజీ కోర్సెస్ ఉన్నాయి. అలా మీరు దేనికైతే అప్లై చేయడం జరిగిందో దానికి సంబంధించిన అమౌంట్ పే చేస్తే సీట్ అయితే కన్ఫర్మ్ కావడం జరుగుతుంది. సో ఇది మనకు కంప్లీట్ ప్రాసెస్ అయితే. మరి పోస్టల్ అడ్రస్ ఏంటి, ఏ అడ్రస్కి పంపించాలి, ఏ డేట్లో పంపించాలని మీరు క్వైరీ చేసినట్లయితే దాని గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ పర్ మనకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారం మనకు కోర్సెస్ ఏమేమి చేస్తున్నారంటే మీరు బీఈడీకి అప్లై చేయొచ్చు, ఎంకామ్కి అప్లై చేయొచ్చు, ఎంఏ తెలుగుకి అప్లై చేయొచ్చు, మ్యూజిక్కి అప్లై చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదా డిప్లొమా కోర్సెస్ కావచ్చు, బీఈడీ అడిషనల్ మెథడాలజీ కోసం కావచ్చు. మీరు ఇలా ఏ కోర్స్ కోసం ఇప్పుడు ప్రజెంట్ అప్లికేషన్ చేసినా కూడా అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు పోస్టల్ ద్వారా అయితే మీ డీటెయిల్స్ అన్ని పంపించాల్సి ఉంటుంది. లిస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఆల్రెడీ మెన్షన్ చేశాను. పోస్టల్ ద్వారా పంపించడానికి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డైరెక్టర్కి సంబంధించి సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి అంటూ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఆల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటుందో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాంగ్ విత్ అక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో మీకు బేస్డ్ ఆన్ అప్లికేబుల్ బట్టి మీరు వర్కింగ్ ప్రొఫెషన్స్ అయినట్లయితే దానికి సంబంధించిన ఎన్ఓసీ కావచ్చు, సర్వీస్ సర్టిఫికేట్ కావచ్చు అటాచ్ చేయాలి. ఇఫ్ మీరు వర్కింగ్ ప్రొఫెషన్స్ కావాలంట్లయితే రిమైనింగ్ థింగ్స్ ఏదైతే ఉంటాయో బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి సో మీరు బీఎడ్కి అప్లై చేస్తున్నారు, అడిషనల్ మెథడ్కి అప్లై చేస్తున్నారని ఎలిజిబిలిటీ బట్టి ఆ డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి ఈ అడ్రస్కి అయితే మీరు పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇఫ్ మీరు బీఈడీకి అప్లై చేస్తున్నట్లయితే 31 July 2026 అయితే లాస్ట్ డేటు. లేదు పీజీ డిప్లొమా కోర్సెస్కి అప్లై చేస్తున్నాము, సర్టిఫికేట్ కోర్స్కి అప్లై చేస్తున్నామంటే 31 August 2026 అయితే లాస్ట్ డేటు. సో ఇక్కడ మనం పోస్టల్ ద్వారా పంపించడానికి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ ది రిసీవింగ్ అప్లికేషన్ అడ్మిషన్ ఫర్ ది 4-star కొరియర్ అని చెప్పేసి సో ఇక్కడ 5th August 2026 అని అయితే మనకు సో బీఈడీ కోర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 5th September 2026 అని పీజీ డిప్లొమా కోర్సెస్కి అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్లికేషన్ చేసుకుంటే సరిపోదు, అప్లై చేసిన తర్వాత పోస్టల్ ద్వారా కూడా పైన మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ దీంతో పాటు సో మన కోర్స్
కోర్స్ ఫీకి సంబంధించి కూడా ఆల్రెడీ నేను డీటెయిల్ వీడియోలో చేశాను. వన్స్ వాళ్ళు వెరిఫికేషన్ కంప్లీట్ చేసి మీకు సీట్ అలాట్ అయినట్టయితే బీఈడీలో సీట్ వస్తే 25,400 అనేది మీరు పే చేయాలి. సేమ్ మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పీజీలో సీట్ వచ్చినట్టయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సపరేట్గా మెన్షన్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడొచ్చు. అండ్ సేమ్ టైం మీకు ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉన్నట్లయితే మనకి ఎవరికి కాల్ చేయాలి, ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి, ఫర్దర్ అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే నెంబర్స్ అయితే ఇచ్చారు. నెంబర్స్ కూడా మీరు కాల్ చేయొచ్చు. సో మనకు వెబ్సైట్లో స్టడీ సెంటర్స్ కూడా ఇచ్చారు, డిఫరెంట్ కోర్సెస్ ప్రొవైడ్ చేసేది. ఆ స్టడీ సెంటర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుసుకోవచ్చు. సో ప్రతి లిస్ట్ అయితే మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. దాని ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వారిని కాంటాక్ట్ అయితే కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మీరు ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్ చేశారు, మీ డీటెయిల్స్ కరెక్ట్గా లేవనుకుందాం, లేదా స్టడీ సెంటర్ చేంజ్ చేయాలనుకున్నారు, లేదా కోర్సులో మెథడాలజీ చేంజ్ చేయాలనుకున్నారు, ఎలాంటి చేంజెస్ కావాలనుకున్నా కూడా సో మీరు ఫస్ట్ ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ సపోర్ట్కి అయితే కాల్ చేసి మీరు స్టూడెంట్ పోర్టల్లో ఉన్న మిస్టేక్స్ని కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ కోర్స్ ఫీకి సంబంధించి, అడ్మిషన్ ఫీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా రిమైనింగ్ నెంబర్స్కి అయితే కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కరెక్షన్ అయితే చేయించుకోవచ్చు. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు. కరెక్షన్స్ కోసం ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఫర్దర్ అప్డేట్స్ కూడా తెలుసుకోవడానికి ఈ నెంబర్స్ అనేవి మీకు రన్నింగ్లో ఉంటాయి. ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఇది మనకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి సంబంధించి మీరు ఓపెన్ బీఎడ్లో అడ్మిషన్ తీసుకుంటున్నా, లేదా బీఎడ్ విత్ అడిషనల్ మెథడాలజీ అడ్మిషన్ తీసుకుంటున్నా, లేదా పీజీలో అడ్మిషన్ తీసుకుంటున్నా, డిప్లొమా కోర్సెస్లో అడ్మిషన్ తీసుకుంటున్నా, కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదురుతుంది. మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.